వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా ఛానల్ని ఎవ్రీవన్ వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేయండి. కేఆర్ గ్రూప్స్లో ఉన్న ఎవ్రీ గ్రూప్లో ఉన్న ప్రతి ఆస్పిరెంట్ కూడా పేరెంట్ కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, మరి జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. వాట్సాప్ గ్రూప్లో లింక్ మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేస్తే దానికి లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లింక్ ద్వారా అప్డేట్స్ వెంట కూడా తెలుసుకోవచ్చు. పర్సనల్గా ఎవరైనా మెంటర్షిప్ కావాలనుకుంటే పర్సనల్గా కూడా కన్సల్ట్ చేయవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. మరి చాలామంది 10th క్లాస్ చదువుతున్న విద్యార్థుల్ని పేరెంట్స్ అప్పుడే కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఏంటంటే గ్రూప్ విషయంలో ప్రధానంగా మనం 2 గ్రూప్స్ చూస్తున్నాం. మనం ఎక్కువగా ఎంపీసీ, బైపీసీ గురించి మనం ఇక్కడ చర్చిద్దాం. మరి ఎట్లా విద్యార్థి యొక్క మనం గ్రూప్ను నిర్ణయించడం ఎట్లా అనే దానిపై కొంత డిస్కస్ చేద్దాం. మరి మెజారిటీ పేరెంట్స్ ఏంటంటే విద్యార్థుల యొక్క ఆసక్తిని పరిగణలోకి తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ సెలెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 2 గ్రూప్స్ మంచివే. ఎంపీసీ అయినా బాగానే ఉంటుంది, బైపీసీ తీసుకొని మీరు ఎంబీబీఎస్ వైపు వెళ్ళినా పర్వాలేదు, ఇటు ఇంజనీరింగ్ వైపు కూడా రావచ్చు. మరి ఇక్కడ విద్యార్థి యొక్క ఆసక్తి ఎక్కడ ఉంది? నిజంగా విద్యార్థికి ఎంబీబీఎస్ సాధించాలని ఆసక్తి ఉన్న అభ్యర్థిని అతన్ని బలంగా మీరు ఎంపీసీ బ్రాంచ్ రుద్ది అతని ప్రెజర్ చేయకూడదు. అదే ఎట్ ద సేమ్ టైం ఒక విద్యార్థికి మ్యాథమెటిక్స్పై ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఐఐటీ వైపు వెళ్తా అనుకున్న అభ్యర్థికి అంటే మనకున్న ఎయిమ్ ప్రకారం మేము పిల్లల్ని డాక్టర్ చేయాలని నీకు ఉండవచ్చు, కానీ అభ్యర్థికి ఇంట్రెస్ట్ ఉండాలి. మరి అట్లాంటి వాళ్ళని బైపీసీ వైపు మరల్చడం ఇట్లాంటివి మాత్రం చేయదు. కంపల్సరీ మీ పిల్లల యొక్క సబ్జెక్టు ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీపై ఆసక్తి ఉండి నేను ఒక ఐఐటీ అనగానో లేదా ఒక మంచి టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో చదవాలనుకున్న విద్యార్థులను డెఫినెట్గా మీరు ఎంపీసీలో చేర్పించండి. లేదు కంపల్సరీ ఒక ప్రొఫెషనల్ డాక్టర్ చేయాలనే కళ కూడా చాలామంది పేరెంట్స్కి ఉంటుంది. మరి ఆ దిశగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పిల్లల్ని కూడా ఆ దిశగా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అక్కడ వాళ్ళకి బైపీసీ గ్రూప్ తీసుకుని ప్రయత్నం చేయండి. మరి మీరు ఎట్లా ఏ గ్రూప్ అయినా కంపల్సరీ మీరు చేరబోయే ఇన్స్టిట్యూషన్ యొక్క వివరాలు మాత్రం తప్పనిసరిగా మీ పిల్లలతో సహా వెళ్ళి అక్కడ హాస్టల్ ఎట్లా ఉంది, ఫ్యాకల్టీ ఎట్లా ఉంది, అట్లాంటి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మీరు డెఫినెట్గా ముందుకెళ్ళి ఒక నిర్ణయం తీసుకోండి కాలేజీపై. మరి ఇక్కడ చాలామంది కూడా అడుగుతూ ఉండవచ్చు, అంటే జనరల్గా మెజారిటీ విద్యార్థులు మరి ఇప్పుడు ఇంజనీరింగ్ వైపే రావడం జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించి కూడా అవకాశాలు కావచ్చు, కొంతవరకు ఇంజనీరింగ్లో సీట్ల సంఖ్య కూడా కొంతవరకు ఎక్కువ ఉండడం కావచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ బైపీసీలో కూడా చాలా వరకు మెడికల్ కాలేజెస్ పెరిగాయి, ఇప్పుడు కూడా సీట్లు వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల యొక్క ఆసక్తిని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలని, మీ యొక్క అభిరుచిని లేదా మీ యొక్క ఆసక్తిని విద్యార్థులపై రుద్దొద్దని పేరెంట్స్కి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.